సార్ మరి ప్రజాప్రతినిధి అంటే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి 60 రోజుల పాటు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు గనక హాజరు కాకపోతే అతని పైన అనర్హత వేటు వేసి ఎమ్మెల్యేగా తొలగించే అధికారం ఉందని చెప్పేసి రాజ్యాంగంలో రాశారని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆ, వైసీపీ పార్టీకి చెందినటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు అసెంబ్లీకి రాను, నేను ఇక్కడ ఉండి ప్రెస్ మీట్ పెట్టి అడిగిన వాటికి వాళ్ళ అసెంబ్లీలో ఉండి సమాధానాలు చెప్తే సరిపోద్దని చెప్పేసి కూడా దురుసుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఈ నెల 24న జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అయ్యన్న పాత్రుడు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మిత్రమా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా ఇంకో తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చేరుతుందో లేదా వైసీపీ పార్టీ నాయకులకు చేరుతుందో లేదో నా మాటలు నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే చాలా తప్పులు చేశాడు. ఏ తప్పులు సవరించుకోలేదు, న్యాయస్థానాలు చెప్పినా కూడా సవరించుకోలేదు. ఉదాహరణకి ప్రజా రాజధాని అమరావతి విషయంలో 3 రాజధానులు అక్కర్లేదు, 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే చాలు. ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేశారు, చట్టసభల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి 3 రాజధానులు వెనక్కి తీసుకోండి అని చెప్పినా కూడా కోర్టుకు అబద్ధం చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి నాకు స్టే కావాలని చెప్పేసి మొన్న ఎన్నికల్లో కూడా ఋషికొండ మీద ఒక బంగ్లా కట్టి ప్యాలెస్లు కట్టి, అంటే పాలసీలు లేవు కానీ ప్యాలెస్లు కావాలి, ప్యాలెస్లు కట్టి 151 సీట్లు కాస్త 11 సీట్లు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతగా 11 ఉండని 10 ఉండని ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రజాస్వామ్యంలో అంతకు మించిన గౌరవం ఉండదు. ప్రజలు ఆలకిస్తారు. నువ్వు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ప్రతిపక్ష పార్టీగా నువ్వు మాట్లాడి ప్రభుత్వాన్ని నిలయటం నీ ధర్మం. అది సూపర్ 6 పథకాల, మరొక 6 పథకాల, ఏదైనా కానీ. కానీ నువ్వేం చేస్తున్నావు? ఓ 4 గోడల మధ్య కూర్చొని ఓ టేబుల్ వేసుకొని నీకు నచ్చిన 10 మంది విలేకరులను పిలిపించి అరే నువ్వు ఈ మాట అడగరా, నువ్వు ఈ ప్రశ్న అడగరా అని చెప్పేసి దూలుపుకుంటున్నావు. మరి 4 గోడల మధ్య నువ్వు అడిగే ప్రశ్నలకి స్పీకర్ గారు ఎలా సమాధానం చెప్తాడు? డిప్యూటీ స్పీకర్ ఎలా సమాధానం చెప్తాడు? లేదా సభాపతిగా సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎలా సమాధానం చెప్తారు? ఈ రోజున బాలకోటే మాట్లాడుతున్నాడు ఇక్కడ విజయవాడ పార్కులో. ఇప్పుడు నేను అడుగుతాను ప్రశ్న ప్రభుత్వాన్ని, అంటే పార్కులో మాట్లాడితే బాలకోటకి సమాధానం చెప్తాడు అసెంబ్లీలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే 4 గోడల మాటలకి, చెట్ల కింద మాట్లాడే బాలకోట మాటలకి తేడా ఏంటి? నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నా. నువ్వు ఎమ్మెల్యేవే కదా, నీకు అవకాశం ఉంది కదా, నువ్వు వెళ్ళాలి కదా, వెళ్తాననే కదా ఎన్నికల్లో పోటీ చేసింది. పులివెందుల ప్రజలకు ఏం చెప్పావు? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డికి? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అసెంబ్లీ పోయి కడిగేస్తానని చెప్పింది ఏది? మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇవ్వమంటావు. ఎలా ఇస్తారు? పోనీ ముఖ్యమంత్రి అడుగు, డైరెక్ట్గా ఇచ్చేస్తారేమో. చంద్రబాబు నాయుడు గారు మీరు దిగిపోండి, నాకు ముఖ్యమంత్రి అవ్వండి, నేను ఉండలేకపోతున్నాను, అలవాటు పడ్డ ప్యానం అని చెప్పండి. పోనీ డిప్యూటీ ముఖ్యమంత్రి అని అడగండి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి. ఆయన కూడా ఒక సందర్భంలో అన్నాడు, నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నేను 3 భార్యలు, ఏడాదికి ఒక ఇల్లు మారిద్ది అని అన్నాడు కదా. 4వ మనిషిగా నువ్వే ఉండు అని అన్నాడు కదా. ఏమో ఇల్లు మాట్లాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తాడేమో. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదు, పోరాడితే వస్తుంది, ప్రజలు ఇస్తే వస్తుంది. ఎలా ఇస్తారు? ఇవ్వమని స్పష్టంగా తెగే చెప్తున్నారంటే నువ్వు అడిగితే ఇస్తారా ఏంటి? నువ్వు ఇచ్చావా? సభానాయకుడితో పాటు సమానంగా మైకిచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? భువనేశ్వరిదేవిని ఎవరు మాట్లాడిండు? సభకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వే నవ్వు గోడలు ఎగరేసుకుని నవ్వావు కదా, గుర్తు లేదా? ఇప్పుడు కొడాలి నాని మాట్లాడుతున్నప్పుడు, జోగి రమేష్ మాట్లాడుతున్నప్పుడు గోడలు ఎగరేసుకొని పల్లీకిలు ఇచ్చి మాట్లాడావు కదా. ఓ పోలవరం చంద్రబాబు నాయుడు కట్టలేదని వీడియోలు వేసావు అసెంబ్లీలో, ఏదో ఆయన మీద వాడిన పాట. మరి నువ్వేం చేసావు? 21 అన్నావు, 22 అన్నావు, 23 అన్నావు, 24లో నువ్వే లేవు. వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడుతుంటే నువ్వేమన్నావు? అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్నును పొడుచుకుంటుందా అని అన్నావు. ఓడి పొడిచిండు ఇప్పుడు? ఎవడు పొడిచిండు? ఆ కన్నును పొడిచింది. యథార్థం అర్థమైపోయింది. నీ సునీతారెడ్డి గారే చెప్తున్నారు, నీ షర్మిలారెడ్డి గారే చెప్తున్నారు, అమ్మ చెప్తుంది, చెల్లి చెప్తుంది. అంటే ఇక ప్రజలకి ఏది చెబితే అది వినేస్తారు అని అనుకుంటే అట్ట. కాబట్టి ఆయనకైతే నాకు తెలిసి ప్రతిపక్ష హోదా ఎవరో, ఏ అసెంబ్లీకి బోడు. ఇక వెండి తెర మీద ఏం జరిగిందో చూసుకోవాలి. ఈ మధ్య ప్రజలకు తెలియని విషయం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చాడు. మీ అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, ట్విట్టర్లు ఓపెన్ చేయండి, ఫేస్బుక్లు ఓపెన్ చేయండి, వాట్సాప్ గ్రూపులు ఓపెన్ చేయండి, యూట్యూబ్లు ఓపెన్ చేయండి, మొత్తంగా దెబ్బకి దెబ్బ తీర్చుకోండి అని చెప్పి పిలిపించాడు. దాంతో పెద్ద ఎత్తున నిన్న ఒక సినిమా విడుదలైతే, లైలా అనే ఒక సినిమా, అందులో ఒక పృథ్వీ ఒక వ్యాఖ్యానం మాట్లాడితే ఒక్క రోజులో 1,00,000 పోస్టులు పెట్టారు. ఆ సినిమా నిర్మాత హీరో అలోలచ్చన అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఒక్కొక్క సంఘటన మీద అంటే సోషల్ మీడియాని యాక్టివేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. నీవు సోషల్ మీడియాని యాక్టివేషన్ చేయటం కాదు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి యాక్టివేషన్ అవ్వు. అంటే దొడ్డిదారిన చేసే యుద్ధ ప్రయత్నాలు వీటి మూలానైతే నాకు పెద్దగా ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అలా ప్రయోజనం ఉండే లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు 34 సార్లు బటన్ నొక్కాడు, 2,72,000 కోట్ల రూపాయల ఖాతాదారుల ఖాతాలో వేశాడు. నిజానికి ఇంత డబ్బు వేసిన ముఖ్యమంత్రి కూడా లేడు, దానికి నేను అంగీకరిస్తాను. కానీ ఓట్లు పడ్డాయా? బటన్ నొక్కితే ఓట్లు పడ్డాయా? పల్లా. అంటే బటన్ ఒకటే కాదు ప్రజలకు కావాల్సింది. బటన్ నొక్కితే ఓట్లు పడతాయి అని అనుకుంటే బటన్లే నొక్కుతారు. ఇక అమరావతి ఎందుకు, పోలవరం ఎందుకు, సంక్షేమ పథకాలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇవన్నీ దేనికింకా బటన్ నొక్కుంటూ కూర్చుంటారు. పోనీ ఇవి నొక్కిన బటను జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులా? కాదు, ప్రజల డబ్బులే కదా. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రం పని ఏముంది? బాలకోడని కూర్చోబెట్టినా నొక్కేస్తాడు. ఈ ఇసుకమ్మో మద్యమమ్మో ఈ పొలాలు తాకట్టు పెట్టో బంగ్లాలు తాకట్టు పెట్టి నేను నొక్కుతా. ఇంకో యూట్యూబ్ రిపోర్టర్ కూడా నొక్కుతాడు. బటన్ నొక్కడానికి ఏమైంది? దానికి ముఖ్యమంత్రి ఆయన అంత వచ్చి కూర్చొని బటన్ నొక్కోవాలా? కాబట్టి మార్చుకుంటాడో తీర్చుకుంటాడో నాకు తెలియదు, కానీ వెళ్తే అసెంబ్లీకి వెళ్ళటం అనేది ఆయన బాధ్యత. పోనీ ఆయన వెళ్ళలేకపోతే ఆయనకన్నా మొగమాటంగా ఉంటే చూపులతోనే గుచ్చి చంపుతారని భయపడితే తగిన 10 మందిని పంపించండి. ఆ 10 మందిని అయితే చంపరు కదా, వాళ్ళైతే పిలుస్తున్నారు కదా, రా 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 అని. మీరే రాము రాము అని అంటున్నారు. కాబట్టి రేపు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కూడా జరుగుతుంది. బడ్జెట్ అంటే చాలా ముఖ్యమైంది. మరి రాష్ట్ర ప్రజల తరఫున ప్రతిపక్షమే మాట్లాడాలి. కాబట్టి ఏం మాట్లాడతాడేంటో చూద్దాం. కాబట్టి ఆ వాతావరణాన్ని ఆయన నేర్చుకోవాలి. ఒక్క మాట ఏంటంటే చివరిగా అననుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడే అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలి. మేము కూడా చెప్పక తప్పదు ఒక మాట. ప్రజారాజధాని అమరావతి ఉద్యమంలో 5 ఏళ్ళుగా మేము కూడా ఎంతో పోరాడాం, ఎంతో అలసిపోయాం, బాధలు పడ్డాం, ఆర్థికంగా కానీ అన్ని రీత్యా నష్టపోయాం. కానీ కూటమి ప్రభుత్వం మాకేమీ లాభం చేకూరకపోయినా ఆ రాష్ట్రం కోసం కష్టపడ్డాము, అమరావతిని కాపాడుకోగలిగామని ఒక తృప్తి మాకు మిగిలి ఉంది. ఆ తృప్తితో ఉన్నాం మేము. సరే కూటమి ప్రభుత్వం చూడమంటున్నా అది వేరే విషయం, చూస్తే వాళ్ళకే బాగుంటుంది. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను, మీరు గుమగుమలాడే వంటకాలు 100 చేయండి, కొత్తిమీర వేయండి, పుదీనా వేయండి, ఉల్లిగడ్డలు వేయండి, కారం వేయండి, నూనె వేయండి, వంకాయల బంగాళదుంపలు అన్నీ వేయండి, కానీ చెంచాడు ఉప్పు లేకపోతే ఆ కూర వేస్ట్. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట. ఉప్పు లేని కూర ఉపకారంలోనికి రాదు. ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాలకి, పీడిత తాడిత వర్గాలకి, లేదా మాలాంటి ఉద్యమకారులు కూడా కూటమి ప్రభుత్వం కూడా న్యాయం చేయాలి. ఆ దిశగా చేస్తేనే ఓ సామాజిక న్యాయం కానీ సామాజిక ధర్మం కానీ పాటించినట్టుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.